హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి చికెన్ కర్రీ అనమాట. అది కూడా మా డ్యాడీ వాళ్ళు ఆర్మీలో చేసే విధంగా అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా సూపర్‌గా ఉంటది. ఇంకా మా డ్యాడీ అంటే మేము వేలు పెట్టి మొత్తం ఊడ్చేస్తాం అనమాట. అంత చక్కగా చేస్తాడు. చాలా అంటే చాలా బాగా చేస్తాడు. టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటది. అసలు కలర్స్ కూడా యూజ్ చేయడు. కానీ చికెన్ కలర్ రెడ్ కలర్‌లో వస్తది. అంత బాగా చేస్తాడనమాట. మాకు చాలా ఇష్టము. చాలా బాగుంటుందనమాట. ఈ వీడియో మీకోసం. ఫస్ట్ అయితే చికెన్ బాగా ఉప్పేసి బాగా చికెన్ని ఒక 2 ఆర్ 3 టైమ్స్ బాగా కడిగేస్తాడు. కడిగేసిన తర్వాత ఒక కళాయి తీసుకొని అందులో ఈ చికెన్ ముక్కలన్నీ వేసేసి, ఈ చికెన్ ముక్కలన్నీ వేసిన తర్వాత ఇప్పుడు అందులో వచ్చేసి కొద్దిగా పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ 1 కేజీకి అనమాట ఇవి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ఉప్పు. మేము ఎక్కువ నేనైతే కల్లుప్పు వాడతా కదా! డ్యాడీ సాల్ట్ కూడా యూజ్ చేస్తాడు. సో, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేశాడు. అలాగే అడుగు అంటకుండా ఉండేదానికి ఆయిల్ అనమాట. కింద మాడిపోతూ ఉంటుంది కదా! అలా మాడకుండా ఉండేదానికి ఆయిల్ వేసుకోవాలంట. ఇక్కడ ఇంకోటేందంటే ఉల్లిపాయలనమాట. ఉల్లిపాయలు కట్ చేసి ఒక్క ఉల్లిపాయలో హాఫ్ ఉల్లిపాయ వచ్చేసి సన్నగా కట్ చేసుకొని మనం ఈ చికెన్లో వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. చికెన్ని ఉప్పు, పసుపు, అలాగే ఆయిలు, ఈ ఉల్లిపాయ కలిసేలాగా మొత్తం చికెన్ అంతా కలుపుకోవాలి. ఇది స్టవ్ మీద పెట్టి చేయట్లేదు డాడీ, కళాయిలో వేసి. ఇక్కడ కరెంట్ లేదండి, కరెంట్ పోయింది. సో లైటింగ్ కోసం అనేసి మేము కళాయి తెచ్చి పక్కన పెట్టేసి ఇలా మొత్తం చికెన్కి అన్నీ ఉప్పు కారం పట్టేలా కలిపేస్తున్నాం అనమాట. ఇలా కలిపిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద చూసారు కదా, ఇలా బాగా ఉప్పు పసుపేసి ఇప్పుడు జస్ట్ లైటింగ్ కోసం బయటకు వచ్చాము. సో ప్రజెంట్ అయితే లైటింగ్ కరెంట్ లేదు పల్లెలో కాబట్టి. సో ఇలా కలిపేసుకున్నాక ఇది తీసుకెళ్ళి మేము స్టవ్ మీద పెట్టేసి ఇంకా ఇవి పెట్టేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకున్నాక మూత పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకుంటే వాటర్ వేయాల్సిన అవసరం లేదు. చికెన్లో ఉండే వాటర్కి ఇది చికెన్ అది 75% వాటర్ బయటకు వచ్చి ఉడికేస్తుంది. సో ఇలా మూత పెట్టేసి ఉడకనిచ్చుకోవాలన్నమాట చికెన్ మొత్తాన్ని. ఈ చికెన్ ఉడికే లోపల మనం అంతలోపల ఒక కళాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. మేము ఇక్కడ ఆయిల్ వచ్చేసి ఎప్పుడైనా అమ్మ వాళ్ళు వాడేది వచ్చేసి మనకు శనక్కాయ నూనె అనమాట. మేము శనక్కాయ నూనె యూజ్ చేస్తాం. అందుకే కర్రీస్ కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. సో ఆయిల్ హీట్ అయినాక 3 లవంగాలు, 3 చెక్క, 3 ఇలాచి. లవంగాలు అయితే 3 లేక 5 వేసుకోవచ్చు. సో ఇలా వేసేసుకొని ఇవన్నీ వేపేసుకోవాలా. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగానే నేను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ ఉల్లిపాయలు అందులో వేసేసుకొని ఇప్పుడు బాగా మనం వేపుకోవాలి. ఈ ఉల్లిపాయలు త్వరగా వేగాలి అనుకునేటప్పుడు ఉల్లిపాయలో కాస్తంత సాల్ట్ వేశారంటే వాటర్ అంతా బయటకు వచ్చేసి త్వరగా వేగిపోతాయి. ఇలా ఉల్లిపాయలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనకు ఈ ఉల్లిపాయలు లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకుంటే ఉల్లిపాయలు వేగితేనే టేస్ట్ బాగుంటుందంట కర్రీ, డాడీ చెప్పారనమాట. సో అందుకోసం అనేసి మేము సిమ్లో పెట్టేసి ఉల్లిపాయలు వేపుతూనే ఉన్నాం అనమాట. మాకైతే దగ్గర దగ్గర కొద్దిగా సాల్ట్ వేసినా కూడా 5 ఆర్ 6 మినిట్స్ పట్టింది ఈ ఉల్లిపాయలు వేగడానికి. మేము మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపాము. అందుకే 5 ఆర్ 6 మినిట్స్. కొద్దిగా హై ఫ్లేమ్లో పెడితే 3 ఆర్ 4 మినిట్స్‌కి అయిపోతుంది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయల్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మళ్ళీ అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, అవి 4 లేకపోతే 5 పచ్చిమిరపకాయలు 2 భాగాలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. అవి వేగిన తర్వాత కాస్తంత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇప్పుడు మనము ఇవి టమోటాలు వచ్చేసి మీడియం సైజ్ టమోటాలు అనమాట. ఇవి బాగా పండుగా మాగిన టమోటాలు. ఇవైతే 4 టమోటాలు, కేజీకి 4 టమోటాలు తీసుకొని బాగా సన్నగా కట్ చేసుకొని ఈ టమోటాలు వాటర్ వేయకుండా మనము బాగా కలబెట్టేసి తిప్పిన తర్వాత మూత పెట్టేసి ఉడకనివ్వాలంట. ఇలా మూత పెట్టి ఉడకడం వల్ల టమోటాలు బాగా మగ్గుతాయంట. అది కాక మనకు బాగా ఆయిల్ అంతా పైకి వచ్చేసి టమోటాల పైన ఉండే స్కిన్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలన్నమాట. అలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, టేస్ట్ని బట్టి నేనైతే ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేయమన్నా డాడీ. సో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. ఇవన్నీ వేసి తిప్పానమాట. బాగా తిప్పేసిన తర్వాత ఇందులో 1 ½ టేబుల్ స్పూన్ కానీ ఇంకొద్దిగా ఎక్కువ కానీ మేము ఇంట్లో ప్రిపేర్ చేసిన ధనియాల పొడి వేసుకొని 1 ½ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అంతా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా తిప్పేసాము. ఈ చికెన్ అంతా ఇవి ఉప్పు, కారము, ధనియాల పొడి అంతా కలిసిన తర్వాత ఇప్పుడైతే ఇందులో 2½ టేబుల్ స్పూన్ వచ్చేసి ఇది
పెరుగు వేశారనమాట. అది మేము పెరుగు అనేది ఎప్పుడు ఇంట్లో తయారు చేస్తూ ఉంటాం, కానీ ఈసారి మాత్రం కుదరలేదు, పెరుగంతా అయిపోయింది. సో బయట తెచ్చి వాడేసామన్నమాట. సో ఈ పెరుగంతా వేసి ఈ పెరుగు మొత్తం మనకు ఈ గ్రేవీలో కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇవి ఇలా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ముందుగానే మనం చికెన్ ఉడకబెట్టుకుంటాం కదా, ఇది కూడా 75% చికెన్ ఉడికిపోయింది ఆల్రెడీ. ఈ చికెన్ని ఇప్పుడు ఈ గ్రేవీలో వేసేసుకోవడమే అండి. ఇది గ్రేవీలో వేసేసుకొని కొద్దిగా వాటర్, మనకు గ్రేవీ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లేదు నాకు గ్రేవీ అవసరం లేదు, మాకు ఇలాగే ముక్కకే మసాలా అంతా ఉండాలనే వాళ్ళు ఇలాగైనా ట్రై చేయొచ్చు. ఇదైతే ఆప్షనల్ అనమాట. మాకైతే ఇంట్లో పిల్లలు ఉన్నారు, మేము గ్రేవీ చాలా ఇష్టపడతాం కాబట్టి మేము ఏం చేసామంటే ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా ఒక 5 to 6 minutes ఉడకనిచ్చేసాము సిమ్లో పెట్టేసి. బాగా ఉడికిన తర్వాత, ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి చికెన్ మసాలా కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్, కానీ కొద్దిగా అంటే ఎక్కువ వేసుకోవాలి, అంతే, అవసరం లేదు. చికెన్ మసాలా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా చికెన్ మసాలా వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అనుకుంటే మనకు ఒక నిమ్మకాయలో 1/2 నిమ్మకాయ వేసేసుకొని బాగా పిండిన తర్వాత ఇదంతా మసాలా అంతా కలుపుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ కన్నా సగం వాటర్ వేసుకుంటే మనకు గ్రేవీ వచ్చేస్తుంది. వాటర్ వేసేసి మేము బాగా గ్రేవీగా చేసేసాను అనమాట చికెన్ని. ఇప్పుడు ఫైనల్గా అయితే మన చికెన్ రెడీ అయిపోయింది. ఇలా వేసిన తర్వాత కొత్తిమీర పైనంతా కొత్తిమీర చల్లేసి ఇంకొక 2 minutes, జస్ట్ 2 minutes చాలండి, కొత్తిమీర అంతా వేసి బాగా తిప్పేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 minutes ఉడకనిచ్చినామంటే మనకు చికెన్ కర్రీ సూపర్గా ఉంటుంది. ఒకసారి మేము చేసిన పద్ధతిలో మీరు చికెన్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏ విధంగా వచ్చింది అనేది. మేము ఈ విధంగా చేసాము, చాలా అంటే చాలా బాగా వచ్చింది, చాలా సూపర్గా ఉందన్నమాట కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.